హలో వ్యూవర్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే బాగున్నా, బందోబస్తుగా. ఫస్ట్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్కి కారణం ఏంటంటే వినాయక చవితి అయిపోయింది కాబట్టి మేము ఒక ట్రిప్ వేద్దామని ప్లాన్ ఉండే. ఆ ట్రిప్ వేసినాం. ఆ ట్రిప్పే మేడారం. ఇక్కడ మనది పైడిపల్లి దగ్గర. అక్కడి నుంచి మేడారం వెళ్ళాం. నిన్న అయిపోయింది, బాగానే జరిగిందంతా. అందరూ మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేసిళ్ళు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఓకే, మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి, చూడండి మీరు. ఈ మంచి మంచి షార్ట్స్ కూడా తీసేసిన ఈ నెక్స్ట్ ఆ వీడియోలో ఉంటుంది, చూడండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ గాయ్స్. కంపల్సరీ మీరు నాకు సపోర్ట్ ఇస్తుంటే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడతా ఉంటా, చూడండి. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ. నేను మీ మను డార్లింగ్ అఫీషియల్. హాయ్ గాయ్స్, అందరిలో నేను మాత్రం బిందాస్. మొత్తానికైతే మేము ఇవాళ నిన్నయాక మొన్న నిమజ్జనం అయిపోయింది. ఇవాళ మేము అందరం మా బాలగణేష్ యూత్ అందరం మొత్తానికైతే ఫైనల్గా మేడారం పోతున్నాం. చలో చూద్దాం. ఇప్పుడు మాత్రం చీకటి అయింది. మీకు మార్నింగ్ కలుస్తా, మంచి మంచి వ్యూ పాయింట్ చూపిస్తుంటా, చూడండి గాయ్స్. ఓకే, బాయ్. వస్తూ ఘట్టం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొంచెం అయితే మేడారం దగ్గర కూడా వెళ్తాం. చూడండి, ఇంకా దర్శనం చేసుకోలేదు, దర్శనం చేసుకోవాలి. చూడండి గాయ్స్, అదిగో ఘట్టమ్మ బోర్డు అవుతుందిగా, ఘట్టమ్మది. చలో ఆ వీడియో కూడా చూపిస్తా, చూడండి. హలో గాయస్, మొత్తానికి అయితే మేము వచ్చేసి పస్రా దానికి వచ్చేసినాం. ఈ నైట్లో మేము ఫుడ్ తినడానికి చికెన్ అయితే కొట్టిస్తున్నారు మా వాళ్ళు. కొట్టేసిర్రు ఆల్రెడీ. చికెన్ ఆల్రెడీ తీసుకున్నాం. ఈ చికెన్ సెంటర్ చూస్తున్నారు కదా, అది ఎస్ఎస్ చికెన్ సెంటర్ అని ఉన్నది. ఓకే, మా వాళ్ళు అయితే మొత్తానికి పెట్టేసిర్రు. చలో నెక్స్ట్ అయితే చూసేద్దాం. చల్ గో. హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికి. మొత్తానికి అయితే వచ్చేసినాం మేడారానికి. చూడండి, ఇది జంపన వాగు. అక్కడ చూస్తున్నారు కదా, అది బ్రిడ్జి, కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అది. కానీ అది కట్టడం వల్ల చాలా సేఫ్ అయింది ఈ మేడారం ప్రజలకు కూడా. పోయిన సంవత్సరం మొత్తం మునిగిపోయి ఆగమాగం ఉంటుండే, ఇప్పుడు మాత్రం చాలా సేఫ్ అయి ఉండే. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ వాటర్ ఫ్లో అవుతున్నాయి ఈ టైం కూడా. ఇగో మా వాళ్ళందరూ ఆల్రెడీ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఎంజాయ్ చేద్దాం బ్రో అని అంటున్నారు. చలో మరి మీరు స్నానం చేసేటప్పుడు కూడా నీకు బ్లాగ్స్ పెడతా మీకు, చూడండి. లెట్స్ గో. హలో గాయ్స్, మొత్తానికి అయితే జంపన వాళ్ళ స్నానం అయిపోయింది. బయటకు వస్తాం ఇప్పుడే, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్దామని ప్లాన్ ఉంది. చలో చూద్దాం మరి. ఇంకా హాయ్ గాయస్, టెంపుల్ దగ్గర వచ్చేసినాం. కానీ మాకు ఆకలిగా ఉంది, అందుకే టిఫిన్కి వస్తున్నాం. చలో పోయి టిఫిన్ ఎంతో అడుగుదాం. అమ్మా టిఫిన్ ఎంత అమ్మా? టిఫిన్ 40 రూపీస్ అంటే ఛార్జ్ చేస్తున్నారు. కానీ టేస్ట్ మాత్రం బాగుందంట అంటున్నారు. మీరు కూడా ఏమైనా విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. చూడండి, తిందామనే ప్లాన్. టేస్ట్ మాత్రం బాగుందని తింటున్నారు. ఓకే గాయస్, చలో తిన్న తర్వాత టెంపుల్లోకి వెళ్ళి మీకు ఇంకా మంచి మంచి విజువల్స్ చూపిస్తారు. గాయస్ చూడండి, మా డ్రైవర్ మీన్స్ డ్రైవర్, కానీ డ్రైవర్ కాదు తను, మాలో ఒకడు. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. చాలా నీతి మంది లెక్క పడుతున్నాడు చూడండి. కానీ ఎక్సలెంట్ డ్రైవింగ్ చేస్తాడు అబ్బా. చూడండి, గో స్మార్ట్ వాచ్, ఐఫోన్ వాచ్ పెట్టిండు నీట్గా స్మార్ట్గా. హలో గాయస్, మొత్తానికి అయితే మేము టెంపుల్ ముందుకు వచ్చేసినాం. చూడండి, మావాడు టెంపుల్ ఆర్చ్ మీకు చూపిస్తాను. చూడండి, నా చేతిలో కూడా కొబ్బరికాయలు ఉన్నాయి. చూడండి గాయస్,
అదిగో దేవుని ఎంట్రీ అది నిజంగా చాలా బాగుంది కదా. చలో ఇంకా మీకు చూపిస్తాను మంచి మంచి చూద్దాం. ఇదైతే వాళ్ళు మన జాతర చెప్తారంట, మీరు నమ్ముతుండలేదు, మీరైతే నమ్మను. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే మనకు గద్దెలో పడతాయి, అది కూడా మీకు లాగ్లో వస్తుంది చూడండి. ఓకే గైస్, బాయ్. ఇది మెయిన్ ఎంట్రీ. కాల్ సమ్మక్క, ఏ సమ్మక్క సారక్క వాళ్ళు ఫుల్ బాగున్నారు. నేను కూడా మొక్కుతాను చూడండి, ఇలా పట్టుకోవాలంట. ఓకే, దేవుని ఎంట్రీ ఇది చూడండి. శ్రీ సమ్మక్క గద్దె మనకు కంటే ముందే ఉంది. ఇది మాత్రం సమ్మక్క గద్దె దాటి ఇంకా ముందుకు వస్తే మనకు ఇది ఎంట్రీన్స్. ఎవరంటే సారక్క తల్లి చూడండి, అక్కడ పేరుంది సారక్క. చూడండి గాయస్, సారక్క గద్దె ఇది మాత్రం ప్రదేశం, లొకేషన్ ఇది. నిజంగా ఇది వస్తే ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. నాకైతే ఫుల్ అనిపిస్తుంది ఆ ప్రశాంతతగా. ఆ విజువల్స్, ఆ మూమెంట్ క్రేజీ అసలు. మీరు కూడా చూడాలి, కంపల్సరీ రావాలనుకున్న మాత్రం ఈ టైంలో రండి. మంచిగా తక్కువ మంది ఉంటారు, తొందరగా దర్శనం అయిపోతుంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. అది వచ్చేసి గోవిందరాజు, అదే గోవిందరాజు సమ్మక్క తల్లికి ఏమవుతుందో నాకు ఐడియా లేదు, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి కింద. ఓకే, ఆయన పగడిద్ద రాజు, మీకు చూపిస్తా ఒక నిమిషం. చూడండి, ఇక పగడిద్ద రాజు అని అంటారు, ఉంది కదా పేరు. చూడండి గాయస్, ఇక పగడిద్ద రాజు, అక్కడ సారక్క తల్లి, ఇక్కడ సమ్మక్క తల్లి, అంతే కదా. ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్స్లో మాత్రం కామెంట్ చేయండి, కానీ బ్యాడ్గా మాత్రం చేయకండి ప్లీజ్. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక సమ్మక్క తల్లి. ఇక బోర్డు మీద చూపిస్తా క్లారిటీగా. అందరు మంచిగా మేకలతోటి సంతోషంగా వచ్చిర్రు. సమ్మక్క తల్లి, సమ్మక్క తల్లి అవుతుంది. ఓకే గాయస్, ఓకే, దర్శనం మాత్రం కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే. చూడండి ఇక్కడ మా వాళ్ళు అయితే చికెన్ కొట్టిస్తున్నారు. చూడండి, వీళ్ళకి ఎట్లనే కొడతారంట. చికెన్ కొట్టించిన తర్వాత నెక్స్ట్ పార్టీ ఇంకా మీకు చూపిస్తా ఆ బ్లాక్ కూడా. ఓకే, చికెన్ సెంటర్ నిజంగా వాడు మస్తు దారుణంగా ఛార్జ్ చేస్తున్నాడు. 100 రూపీస్ అంట కేజీ. ఒక కోడి కట్ చేసి కాపీ కొడితే 100 అంట, మామూలుగా స్కిన్లెస్ చేస్తే 50 రూపీస్ అంట. ఇది దారుణం అసలు. చూద్దాం నెక్స్ట్ నా పార్టీ. చూడండి గాయస్, ఎంత పెద్దగా ఉందో చెట్టు అసలు. నిజంగా ఇట్లాంటి చెట్లు మనకు ఈ అడవులలో తప్ప ఇంకెక్కడ అవపడవు. ఎంత పెద్దగా పడుతుంది చూడండి అసలు చెట్టు. ఇవి చూస్తుంటే ఇవి కనుమరుగా అయిపోతున్నాయి ఈ చెట్లు. నిజంగా పక్కనే వాటరు, క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ అసలు. అంత పెద్దగా అంత పెద్దగా ఉంది చెట్టు. నిజంగా పెద్ద పెద్ద కొమ్మలు చూడండి. ఇది మీకు ఇప్పుడు మీకు ఆ వీడియోలో చూస్తుంటే చిన్నగా అనిపిస్తుందేమో, కానీ నాకైతే మస్తు పెద్ద అవపడుతుంది. మీరు వచ్చి ఇవన్నీ చూడండి గ్రీనిష్గా మంచిగా ఆ లొకేషన్స్ క్రేజీ అసలు. ఓకే గాయస్, హలో గాయస్, మొత్తానికైతే మా వంటలు అయిపోయినాయి, తిన్నామని ప్లాన్ చేసినాం ఆల్రెడీ. చూడండి తింటున్నాం ఆల్రెడీ. సెట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. మాకు చెఫ్ మాత్రం అంకుల్ హాయ్ అప్ అంకుల్. చూడండి అగో అంకుల్ హాయ్ చెప్తున్నాడు. ఆయన హెల్పింగ్ వచ్చేసి ఈయన మా పైలట్ కమ్ డ్రైవరు. చూడండి, ఇది మా బాలగణేష్ యూత్. ఇదంతా వినాయక చవితి అయిపోయింది కదా, ఆ సందర్భంగా మేము చేసుకుంటున్నాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చలో నెక్స్ట్ ఏంటో ఇంకా చూసేద్దాం.
హలో గాయస్, మొత్తానికి అయితే మేము మళ్ళీ ఘట్టమ్మ కాడికి వచ్చేసాం. రిటర్న్ అయిపోయినాం. మధ్యలో తీయలేదు, కొంచెం బిజీ ఉండే తీయలేదు. అది మాత్రం మర్చిపోండి. ఇది మాత్రం కంటిన్యూ చేస్తున్నా. చూడండి మా వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ అనుకున్నది మీకు చూపించినా కదా, అది అయిపోయింది. స్టార్ట్ అయినాం, అంతా కుశలంగా అయిపోయింది. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చి ఇంకా ఫుడ్ మాకు మిగిలిండే, దాన్ని కూడా మళ్ళీ ఫినిష్ చేయాలి, వేస్ట్ చేయొద్దు అని మా వాళ్ళందరూ ఇక చూడండి స్టార్ట్ చేసారు ఆల్రెడీ. మా యూత్ పెద్ద మనిషి ఆయన్నే చూడండి, ఒక హాయ్ చెప్తున్నాడు అక్కడ. చూడండి ఇక మా పిల్లలందరూ చాలా ఆనందంగా తింటున్నారు. ఓకేనా? ఫుడ్ ఎట్లుందిరా? ఎట్లుంది? నిజంగా చాలా అందరు హ్యాపీ ఉన్నారు. మొత్తంగా అయితే మళ్ళీ ఘట్టమ్మ కాడికి వచ్చినామండి. రైట్, బాయ్.